సుఫలాం మలయజ శీతలాం మాతరం వందే మాతరం సుజోష్ణ పులకితయామినిం పుల్లకుసుమిత ద్రుమదల శోభినిం సుహాసినిం సుమధురభాషినిం సుఖదం వరదం మాతరం వందే. Salute to flag. Salute. Order. Salute. Order. Salute. Order. Parade. Dene. Move.
సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రండి ఓ బలల్లారా బండి బయలుదేర ఇక జెండా ఎగురవయ్య రండి ఓ బలల్లారా కాషాయి రంగురా త్యాగానికి గుర్తురా కాషాయి రంగురా త్యాగానికి గుర్తురా తెల్లని రంగురా శాంతికి గుర్తురా తెల్లని రంగురా శాంతికి గుర్తురా రండి ఓ బలల్లారా బండి బయలుదేర సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రండి ఓ బలల్లారా బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రండి ఓ బలల్లారా బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ వీర్పురమన సాగిపోవు రంగు రంగుల మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిందనాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగిపోయే గంగ సాగరం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న भाई बहन है हम अपने देश प्राणम से भी प्यारा है इसके मंगल एवं समृद्धि में ही सुविधाएं अधिकारी बनने का प्रयास करेंगे हमें अपने माता पिता और सूझ को और गुरुजनों का आदर करेंगे और सबके साथ शिष्टता का व्यवहार गुरुजनों का उसके कल्याण और समृद्धि में ही हमारा सुख नीत है जय हिंद పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను సార్. చప్పట్లతో అందరూ కూడా. మరియు పాఠశాల చైర్మన్ గారిని వేదికపై సవినయంగా ఆహ్వానిస్తున్నాం మేడం. కమిటీ సభ్యులు పాఠశాల కమిటీ సభ్యులు సూర్యబాబునిగా ఆహ్వానిస్తున్నాము. ఉపాధ్యాయులందరినీ కూడా వేదికపైకి సవినంగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం సార్. మేడం దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం సార్. కొద్దిగా కుర్చీలు ముందుకు లైన్గా ప్లీజ్. మరియు మన పాఠశాలకు అడగగానే మనకి క్రీడా సామగ్రిని బహుకరించినటువంటి నెడిగట్ల రావు గారిని అండ్ సోదరుని వేదికపైకి సవినంగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం సార్. కూర్చో ఉన్నాయండి, కుర్చీలు ఉన్నాయి. సార్ కూర్చోండి సార్. కూర్చోండి మీరే అందరూ కూర్చోండి అమ్మ లైన్గా. అమ్మా మీరు కూడా కూర్చోండి. సాయి విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠాలే ప్రధానం, పాఠం చెప్పడమే ఇష్టం అనుకునే మా ప్రధాన ఉపాధ్యాయుల వారిని ఆహ్వానిస్తూ అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని చప్పట్లతో ఆహ్వానిస్తున్నాము. సరే ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కమిటీ చైర్మన్ గారు శ్రీమతి వరలక్ష్మి గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులు కృష్ణ గారికి, ప్రత్యేకంగా మా ఉపాధ్యాయ మిత్రులు అందరికీ, అదేవిధంగా
ఇక్కడ మరి కొంతమంది యువకులు మరీ ముఖ్యంగా పాఠశాల 10,000 రూపాయలు విలువైనటువంటి క్రీడా సామగ్రిని పాఠశాలకు ఇచ్చినటువంటి నడిగట్ల లోవ గారిని, వీరందరినీ కూడా, ఇంకా కొంతమంది పేరెంట్స్ కూడా మనకి ఈ రోజున వచ్చారు, చాలా సంతోషం. వీరందరికీ కూడా స్వాగతం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈనాటి అనేది ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసు. గత 2 వారాల నుంచి, అంటే మనం ఆగస్ట్ 1 నుంచి ఇవాళ వరకు కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఉత్సవాలు, దేశం అంతటా కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే కరెక్ట్గా 75 సంవత్సరాలు నిండి 76వ సంవత్సరంలోనికి స్వతంత్ర భారతావని అడుగుపెట్టినటువంటి శుభ సందర్భం కాబట్టి ఈరోజు మరింత ప్రత్యేకం. మరి మనందరికీ తెలుసు, ఈ స్వాతంత్రం సిద్ధించింది. అయితే స్వాతంత్రం సిద్ధించినప్పటికీ మనల్ని 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పాలించారు కాబట్టి ఇక్కడ ఉన్నదంతా వాళ్ళు దోచుకొని వాళ్ళ మాతృదేశానికి తరలించుకుపోయారు. చాలామంది నాయకులు, కొంతమంది శాస్త్రవేత్తలు, గణితవేత్తలు, వీళ్ళందరూ కూడా లెక్కలు వేశారు నెలల తరబడి. ఎంత సంపదను దోచుకుపోయారు బ్రిటిష్ వాళ్ళు అంటే లెక్కలకు అందనంత. కొంతమంది అయితే ఒక పుస్తకం కూడా రాశారు, డ్రైన్ థియరీ అనేది ఒకటి ఉంది. తర్వాత దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయలు, ఎప్పుడు 1947కు ముందు 50 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపదను దోచుకుపోయారంటే ఈవేళది ఇంకా మనం దాదాపు దాన్ని ఇంటూ 100 చేత హెచ్చవేసేసుకోవచ్చు. అంత విలువైనటువంటి సంపదని దోచుకుపోవడం జరిగింది. కాబట్టి స్వాతంత్రం వచ్చేటప్పటికి దేశంలో అనేక సమస్యలు, స్వాగతం తెలియజేసుకుంటాను. ఓకే, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి స్వాతంత్రం వచ్చిన నాటికి కూడా మరి దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పేదరికంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే సర్వనాశనమైనటువంటి పరిస్థితి. ఈ రకంగా పేదరికం, నిరుద్యోగం, అలాగే మరి ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, ఎటువంటి శాస్త్ర ప్రగతి లేకపోవడం, ఇవన్నీ కూడా చుట్టుముట్టినటువంటి సమస్యలు. అయితే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నాయకులలో మరి దేశభక్తి, అదేవిధంగా ఒక రాజనీతిజ్ఞత అంటాం. రాజనీతిజ్ఞత అంటే నాయకులు మనకి 2 రకాలుగా ఉంటారు. ఒకటి రాజకీయ నాయకుడు. రాజనీతిజ్ఞుడు అంటే ఒక దేశం యొక్క రాబోయే తరం గురించి కూడా ఆలోచిస్తాడు. ఎన్ని ప్రాజెక్టులు కడితే ఎన్ని లక్షల మంది అని ఆలోచించి అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకులు. అదేవిధంగా కొంతమంది మన దేశానికి అధినేతలు కావడం మనందరి యొక్క అదృష్టం. అంతా ఏంటంటే దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి ప్రణాళికలో చక్కగా మరి వ్యవసాయం గురించి, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, ప్రజలందరికీ కూడా తినడానికి తిండి లేదు, ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఇటువంటి సమయంలో మరి వేరే అభివృద్ధి గురించి మాట్లాడితే అది న్యాయం కాదు. కాబట్టి ముందు దేశ ప్రజలందరికీ అన్నం పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చారు. భారీ ప్రాజెక్టులు కట్టారు. కొంతమందికి మరి రైతులకు రుణాలు ఏర్పాటు చేశారు. ఈ రకమైనటువంటి దానివల్ల చాలా వరకు ఇవాళకి కూడా ఆనాడు కట్టినటువంటి భారీ ప్రాజెక్టుల వల్ల కొన్ని లక్షల ఎకరాలు సాగులోనికి వచ్చింది. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి నుండి ఈవేళ మనం ఇతర దేశాలకి కొన్ని ఆహార ధాన్యాలు ఎగుమతి చేసేటువంటి స్వయం సమృద్ధిని సాధించడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నో భారీ పరిశ్రమలు, 2వ ప్రణాళికలో పరిశ్రమలు, ఇరుముఖ కర్మాగారాలు లాంటివి ఎన్నో పెట్టడం వల్ల ఈవేళ సాధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి పునాది ఏర్పడింది. దానివల్ల నిరుద్యోగం అనేటువంటి సమస్య చాలా వరకు పరిష్కారం చేయబడింది. పేరుగన్నటువంటి
యూనివర్సిటీలు మన దేశంలో ఉండేవి. ఒక నలంద కానీ, ఒక తక్షశిల కానీ, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ విద్య నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. అలాంటిది విద్య పట్ల ఏమాత్రం వాళ్ళు శ్రద్ధ చూపించలేదు. అందుకే మనకు స్వాతంత్రం వచ్చే నాటికి కేవలం 12% మాత్రం అక్షరాస్యత ఉండేది. కేవలం 10ల సంఖ్యలో యూనివర్సిటీలు ఉండేవి. అలాంటిది వేళ 70% పైగా అక్షరాస్యత సాధించాం. అలాగే కొన్ని వందల యూనివర్సిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో కొన్ని యూనివర్సిటీలు అయితే ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితో పాటు మన ఐఐటి, ఎయిమ్స్ లాంటి ప్రపంచ పేరుగాంచినటువంటి విద్యా సంస్థల్ని మనం ఏర్పాటు చేసుకోగలిగాం. కానీ ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వైద్య సదుపాయాల వలన అయితేనేమి, పౌష్టికాహారాన్ని అంగన్వాడీలు లేకపోతే ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజలకి చెరువులకు తీసుకురా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని 100% పోలో రహిత భారతదేశంగా మనం చేసుకోగలిగాం. చాలా అంటువ్యాధులు నిర్మూలించాం. నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఈ కరోనా అంటువ్యాధి కూడా పెట్టినటువంటి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా. కాబట్టి మనం ప్రజలకు అందరికీ పేదరికాన్ని నిర్మూలించగలిగాం, అక్షరాస్యతను పెంచుకోగలిగాం, విద్యావంతులు చేసుకోగలిగాం, అభివృద్ధిని సాధించాం. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో సుశ్రుతుడు అనేవాడు శస్త్రచికిత్స అంటే ఒక శరీరాన్ని కత్తితో కొయ్యడం ద్వారా, అవయవాలను సరిచేయడం ద్వారా ఆ రోగాన్ని నిర్మూలించడం. ఈవేళ ఆధునిక యుగంలో ఈ అభివృద్ధి చెందిన దేశాలు అది మేమే కనిపెట్టామని చెప్పుకుంటూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో విషయాల్ని భూమి గుండ్రంగా ఉందని, లేకపోతే లెక్కలకు సంబంధించి అయితే సున్నాన్ని కనిపెట్టిన వాళ్ళు ఈ ఆర్యభట్ట కానీ, పైథాగరస్ కానీ, సుశ్రుతుడు కానీ, వరాహమీరుడు కానీ వీళ్ళు సురాజ్యంగా తయారు చేయాలి. ఇది దేశ ప్రజలందరి యొక్క బాధ్యత. కాబట్టి వాళ్ళు స్వరాజ్యం సాధించారు, మనం దాన్ని సురాజ్యంగా తయారు చేసుకోవాలి. ఇది మనందరి యొక్క బాధ్యత. దేశ అభివృద్ధి అనగానే లేదా ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఆశయం కానీ ఒక పథకం అనగానే ఎక్కువ వ్యాపారులు మీరందరూ కూడా నిజాయితీగా ఏ పని చేసినా, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం ఏదైనా సరే, అందులో ఏదో ఒక కొంత భాగం మన దేశానికి మనం ఏదో చేయాలి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మనం ఏదైనా చేయాలి అనేటువంటి ఆలోచన మీ బుర్రలో ఎంతో కొంత శాతం ఉండాలి. అప్పుడే మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. మన నాయకులు కలలు కన్నటువంటి స్వరాజ్య స్థాపన అనేది సాధ్యం అవుతుంది. ఒకనాడు ఏమనేవారంటే మేము చదువుకునే కాలంలో అవకాశాలు అనేవి మీ దగ్గరికి రావు, మీరే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళాలి అని చెప్తూ ఉండేవారు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదు. అవకాశాలన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి, మీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి, మీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి, మీ తలుపు తడుతున్నాయి. ఆ అవకాశాలని అందిపుచ్చుకునేటటువంటి జ్ఞానం, చైతన్యం మీకు కావాలి. మీ జీవితంలో అలాగే మా గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారములు. అలాగే విద్యార్థులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందులో బాగా పేరు తెచ్చుకోవాలి. మన స్కూల్ తరఫున బాగా చదువుకొని అన్ని విద్యల్లోని కూడా, అలాగే క్రీడల్లోని, అలాగే చదువులోని కూడా ముందంజలో ఉంటారు. అలాగని దినోత్సవం అనగానే లేకపోతే స్కూల్లో ఏదైనా ఒక గణతంత్ర దినోత్సవం కానివ్వండి, ఏదైనా ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు మనం ముఖ్యంగా ఒక వ్యక్తిని, ఒక స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటాం. ఎవరైనా వెరీ గుడ్, దేవుడు తాతయ్య గారు. ఎవరండి? దేవుడు తాతయ్య గారు. మనకి ఈ పాఠశాల ఏర్పాటు కావడంలో ఎన్ని చేతులైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా సహకరించవచ్చు. మరి దేవుడు తాతయ్య గారు మరి ఆయనకి గత కొద్ది కాలంగా ఆరోగ్యం సహకరించిన కారణంగా పాఠశాలకి రాలేకపోయారు. ఆయన్ని ఈ సందర్భంగా తలుచుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒకసారి పిల్లలందరూ కూడా గట్టిగా, ఆయనకి లేకపోయినప్పటికీ ఆయనకు ఉన్నట్టుగా మేము భావిస్తూ ఆయనకి మన దేశానికి
బానిస సంఖ్యలను విముక్తి చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో మన దేశ సంపదను అంతటినీ కూడా తరలించుకొని వెళ్ళిపోయారు ఆ దేశానికి. కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దానికి సహకరిస్తున్న ఈ గ్రామ పెద్దలు అందరికీ కూడా అభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఎన్నో అంటే తెల్లారి రాబోయేసరికి మీరంతా చక్కగా చదువుకొని సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు, అంతా నీట్గా ఇదంతా తయారు చేసుకుని మళ్ళీ ఉదయం రాబోయేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని మరి మేము ఎవ్వరం కూడా ఏమీ చేయలేము, మాటల వరకే చెప్తున్నాం తప్ప ఏం చేయలేకపోతున్నాం. దాన్ని నిర్మూలించడానికి ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించి దీన్ని మంచి ఆదర్శవంతంగా మనం ఎక్కడ ఏ గ్రామానికి లేని అవకాశం మన గ్రామానికి వచ్చింది. ఎందుకంటే ఈవేళ ప్రతి ఇంట్లో పిల్లలు కూడా అక్షరాస్యులైనారు. నిరక్షరాస్యత పూర్తిగా రూపుమారిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడో పెద్దవాళ్ళు చాలా చక్కనైనటువంటి సందేశం ఇచ్చారు. కాబట్టి పిల్లలందరూ కూడా వాళ్ళ ఆశీస్సులుగా తీసుకోవాలి, పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళ మాటలను చక్కగా ఆశీస్సులుగా శిరసావహించాలి. ఆశీస్సులే మీకు. यहाँ पर मंच पर उपस्थित प्रधानाध्यापक और गपाड़ा गांव के प्रमुख नेताओं को इस 75वें स्वतंत्रता दिवस के उपलक्ष्य पर आमंत्रित सभी लोगों को हार्दिक धन्यवाद देता हूं, बधाई भी। और यहाँ पर बैठे बच्चों को और सभी ग्रामवासियों को इस स्वतंत्रता दिवस के उपलक्ष्य पर मेरा हार्दिक शुभकामनाएं हैं। इस पाने के लिए बहुत सारे संघर्ष यहाँ पर किए गए हैं भारत में, खासकर नरम दल और गरम दल के लोग इस आज़ादी को, इस तिरंगे को फहराने के लिए कईयों ने अपनी कुर्बानी दी है, अपनी जानें गंवाई हैं। जैसे कि हमारे प्रधानाध्यापक ने बताया कि इसको फहराने के लिए बहुत सारे लोगों ने लाखों की संख्या में अंग्रेजी सरकार की गोली खाकर अपने प्राणों की आहुति दी है। तब जाके हमें मुंह तोड़ जवाब दिया था, लेकिन 27 वर्ष की उम्र में उन्होंने अपने प्राणों की बलि दी है। उसके बाद जाकर हमें आजादी मिली है, आजादी हम कर सकते हैं। इसके साथ धन्यवाद सभी को, धन्यवाद। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనేది ప్రతి పౌరుడికి, ప్రతి మనిషికే కాకుండా ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి కూడా అది చాలా అత్యావశ్యకం. ఎందుకంటే ఒక గూట్లో పెట్టినటువంటి పక్షికి అది తిండి కంటే ముందు ఏ విధంగా ఈ పంజరంలోంచి బయటకు వెళ్ళాలి అని కోరుకుంటుంది. కాబట్టి మరి మనుషులు మనకి ఇంకా ఎక్కువ స్వేచ్ఛని, స్వాతంత్రాలని కోరుకుంటాం. ఆ విషయాల్ని చరిత్రతో జోడించి మన హిందీ మాస్టర్ చాలా చక్కగా, చాలా విపులంగా చెప్పారు. మనందరి తరపున గట్టిగా ఆయనకు ఒకసారి అభినందనలు. తర్వాత దేశభక్తిగా ఆలపించే పిల్లలు ఎవరన్నా, నెక్స్ట్ ఎవరన్నా ఈడి గారు. ఎంతకాలం సాగాలి ఈ ఆగడాలు, తన నీడిని దేవతగా పూజించే అరమరగలేని జాతపై ఇంతటి రాక్షసకాండ. ఎవడిచ్చాడు ఇతరులకు హక్కు, తన గడ్డగాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన దొరతనాన్ని యుద్ధం చేసి తీరకపోతే మన్యానికే మనుగడ లేదు. నిత్యం చచ్చే కన్నా వీరుడిగా పోరాడి చావటం యుక్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరిపీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ సీమధరల శబ్దం భరతఖండంలోనే వినిపించవీలలేదు. ఈ ధరలకు త్రుటిలో గదులు మొదలు చేయగలదు. 3 నెలల బిడ్డను కట్టుకుని స్వతంత్రం పోరాటంలో సల్పిన రాణి లక్ష్మీబాయి మనకు విప్లవ స్ఫూర్తి. నురుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. మల్లు గంటం ఆశేషమన్య వీరులారా, కదప సింహంలో కదలండి ముందుకు కథనానికి. వెరీ గుడ్. యాక్చువల్గా ఇలాగా చాలా మందిని మా టీచర్స్ తయారు చేశారు. చిన్న దురదృష్టం ఏం జరిగిందంటే దానికి సంబంధించిన కొంత సామగ్రి, వేషధారణ సామగ్రి అది కూడా ఆ స్టాఫ్ రూమ్ లో ఉండిపోయాయి. నేను రాణి రుద్రమ్మదేవిని. స్త్రీమూర్తులందరిలోని పేరు ప్రఖ్యాతులు గాంచి స్త్రీలకు అసాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించినాను. గుర్రపు స్వారీని, కత్తి యుద్ధమునందు మిగిలిన అన్ని విద్యలయందు ఆరితేరిన దానిని నేను. నా తండ్రి చనిపోయిన తర్వాత
రాజ్యపాలన సాగించాను. ఆడదానని నేను రాజ్యపాలన చేయకూడదని ఎన్నోసార్లు యాదవరాజులు నా మీద దాడి చేశారు. కానీ నేను చాకచక్యంగా వారిని ఓడించి నా కాకతీయ ప్రజల్ని సంతోషపరిచాను. అంతేకాక నా ఓరుగల్లు కోటను పటిష్టపరిచాను. నా సామ్రాజ్యం గురించి మార్కు పోల్లో తన పుస్తకంలో నా యొక్క సమర్థవంతమైన పాలన గురించి రాసుకున్నారు. నా తరువాత ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యం పూర్తి చేసి సాహసోపేతురాలైన మహారాణి నేను. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి పాలనను ఎదిరించి పోరాడిన ధీర వనితను నేను. నా అసలు పేరు మణికర్ణిక. నా తండ్రి గారు నన్ను ముద్దుగా మను అని సంబోధించేవారు. నా తల్లిదండ్రులు మనోపత్ తాంబే మరియు భగీరథిబాయి. నా దత్తపుత్రుడైన దామోదర్ను వారసుడిగాను, ఝాన్సీ లక్ష్మీబాయిని అయిన నన్ను రాజప్రతినిధిగాను అంగీకరించడానికి బ్రిటిష్ వారు నిరాకరించారు. అప్పటి నుండి నా సామ్రాజ్యాలను బ్రిటిష్ వారు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ నేను మరాఠా మహారాణిగా బ్రిటిష్ వారు अस्सलाम
దేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ ఈ మతాల మధ్య మతాల యొక్క సారం ఒకటే. మతం కాదు, మనందరం కూడా భారత జాతి, మనందరం కూడా సమైక్యంగా ఉంటే బ్రిటిష్ వారు లాంటి ఎంతమంది శత్రువులు వచ్చినా సరే మన భారత మాతను మనం రక్షించుకోగలం అని అర్థాన్ని ఇచ్చేటువంటి చక్కని రూపకాన్ని ప్రదర్శించినటువంటి పిల్లలకి, వారిని తయారు చేసినటువంటి మా టీచర్స్ కి గట్టిగా ఒకసారి అభినందనలతో కరతాళం తెలుసు. వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా, దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా, నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపినట్టు నిత్యం చాటరా, వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా, తరమారిన గుణమొక్కటే, స్వరం మారిన నయ ఒక్కటే, మన మతం మారిన పలుకొక్కటే, విలు మారిన గురి ఒక్కటే, దిశ మారిన వెలుగొక్కటే, లయ మారిన లేరా, ఏలా ఏలా నీలో నిజమంట, వేకువ వెలుగు ఉంది ముందంట, ఏలా ఏలా నీలో నిజమంట, వేకువ వెలుగు ఉంది ముందంట, తరమారిన గుణమొక్కటే, స్వరం మారిన నీతొక్కటే, మతం మారిన పలుకొక్కటే, విలు మారిన గురి ఒక్కటే, దిశ మారిన వెలుగొక్కటే, లయ మారిన శృతి ఒక్కటే, మన ఇండియా అది ఒక్కటే, వినరా 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 దేశం మనదేరా, అనరా అనరా రేపిక నీదేరా. థ్యాంక్ యూ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. वह सारा जहाँ देख लिया है, कहीं भी तेरा जैसा कोई नहीं है, ऐसा नहीं साधे न दुनिया कमा है, नहीं करे याद की अमर तुझे सलाम, माँ तुझे सलाम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. అనే దాని మీద వారి యొక్క నాయకత్వ సమర్థత అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మన పీడీ గారు ఈ పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత మరి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. మరీ ముఖ్యంగా కొత్త కొత్త ఆటలను ప్రవేశపెట్టారు. పిల్లలకి మంచి శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొనేటట్టు చేశారు. మన వాళ్ళు ఒకసారి అయితే జాతీయ స్థాయికి కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈ సందర్భంగా మన పీడీ గారిని అభినందిస్తున్నాను. తర్వాత ఏదైనా ఒక కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే వనరుల సమీకరణ అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కటి కూడా మన స్వశక్తితోటే మన జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టాలంటే సాధ్యం కాని పని. మనకి గ్రామంలో, మన గబ్బాడ గ్రామంలో అదృష్టవశాత్తు చాలా మంది సహృదయులు, మరి ఏదైనా సమస్య చెప్పగానే ముందుకు వచ్చేటటువంటి నాయకులు, యువకులు చాలా మంది ఉన్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళని మనకు పాఠశాలకు కావలసినటువంటి విషయాలు అడగడం, వాళ్ళు మనకి వాటిని అందించడం చాలాసార్లు జరిగింది. మరీ ముఖ్యంగా ఈసారి క్రీడా సామగ్రి కావాలని అడగగానే ఈ నడిగట్ల రావు గారు 10,000 రూపాయలు, అంటే తక్కువేమీ కాదు, 10,000 రూపాయలు విలువైనటువంటి క్రీడా సామగ్రిని పాఠశాలకు అందించారు. మా ఉపాధ్యాయుల తరపుని, మన పెద్దల తరపుని, మా కమిటీ తరపుని ఆయనకి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ఆయన చేతుల మీదుగా పిల్లలకి ఈ క్రీడా సామగ్రిని అందించిన తర్వాత ఒక చిన్న
సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నాము. కాబట్టి ఆయన ముందుకొచ్చి ఈ క్రీడాంశాన్ని ఆయన చేతుల మీదుగా పిల్లలకు ఇవ్వాల్సిందిగా ఏర్పాటు చేయాల్సిందిగా పీటీ గారిని కోరుకుంటున్నాను. ఇంకోటన్నా కంటే వాళ్ళకి ఆటలు అంటే మహా ఇష్టం వయసు. కాబట్టి ఆ పిల్లలకి ఆనందానికి అవసరమైనటువంటి సామగ్రిని అందజేశారు. ఇప్పుడు ఆనందం కోసం మరొక 2 మాటలు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అలాగనే మా గ్రామ పెద్దలకు మరియు స్కూల్ ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. అయితే నేను చదువుకునేటప్పుడు ఇలా పిల్లల్ని ఆడించడం కానీ వాళ్ళకి ఆటపాటలు నేర్పించడం కానీ ఎటువంటిది కూడా ఉండేది కాదు. ఆ టైంలో నేను ఆడుకోవాలనుకునేవాడిని, కాకపోతే ఆడుకోలేకపోయేవాడిని. విధంగా ఇప్పుడు ఈ స్కూల్లో చదివే పిల్లలకి జరగకూడదని నన్ను పీటీ మాస్టర్ గారు ఒకసారి కలిసి, సార్ ఇలాగా స్కూల్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏమీ లేవు, మీరు ఏమైనా సాయం చేయగలరా అని అడిగితే సార్ చేయగలను, నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను, నేను చదువుకున్నప్పుడు మాకు ఇటువంటి ఆటపాటలు నేర్పించి మాస్టర్లు మాకు ఇటువంటి నేర్పించలేదు, నేను చేస్తాను సార్, ఈ స్కూల్కి ఏమైనా చేస్తాను నేను, అలాగని మీకు ఏం కావాలన్నా నేను అందించగలను, నా సహాయ సహకారాలు అందించగలనని చెప్పాను. సరే ఇంక నేను సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగిన వెంటనే నేనున్నాను అంటూ ముందుకొచ్చినటువంటి నడిగట్ల రావు గారికి మరొకసారి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న చిరు సత్కారము ఆయన చెప్పారు. అడిగిన వెంటనే స్పందించినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు. పెద్దలందరికీ ధన్యవాదములు. ఆయన చెప్పారు ఇదే పాఠశాల చదివాను, ఇదే స్ఫూర్తితో విద్యార్థులు అందరూ రేపటి యువత కాబట్టి మీరు పాఠశాలలో చదువుకుంటున్నారు కాబట్టి రేపు సెటిల్ అయిన తర్వాత పాఠశాలకు ఇటువంటి కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో అందరి విద్యార్థులను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు రావు గారు, చాలా థ్యాంక్స్ అండి. పాఠశాలకు అవసరమైనటువంటి అవసరాల కోసం 42 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అదేవిధంగా ఒక వారం రోజులు అయింది, ఇంకా కొంతమంది పెద్దలకి నేను తెలియచేయలేదు. 3 తరగతి గదులు కూడా మనకి స్కూల్కి శాంక్షన్ అయ్యాయి. కాబట్టి వాటికి కూడా నిధులు త్వరలో వాళ్ళు క్రెడిట్ చేస్తారు. అయితే నా ఎకటి వాళ్ళు ముఖ్యంగా చైర్మన్ గారు అయితే వస్తున్నారు మాకు తరచుగా, మిగతా కమిటీ సభ్యులు కానీ మరి గ్రామ పెద్దలు కానీ తరచుగా పాఠశాలను సందర్శించి మాకు ఈ నాడు నేడు నిధులు ఖర్చు చేయడంలో కానీ మరి ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి విషయంలో కానీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కొంచెం తరచుగా మిమ్మల్ని పాఠశాలకు రమ్మని మేము ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఇందులో చాలా మంది చాలా కాలం నుంచి మరి కాంట్రాక్టర్స్ గాను మరో రకంగాను బిల్డింగ్లు అవి కట్టడము, కొన్ని ఇతర పనులు నిర్మాణానికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు జరిపించడంలో మంచి అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క సూచనలు మాకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు తరచుగా పాఠశాలకు వచ్చి మీ సలహాలు సూచనలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరీ ముఖ్యంగా మరి ఈ కొద్ది రోడ్డు నుంచి పాఠశాల లోపలికి వచ్చేటువంటి ఒక 250 మీటర్లు సుమారు పొడవైనటువంటి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరీ ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు నడిచి రావడానికి కూడా, బైక్ మీదే కాదు బళ్ళే కాదు నడిచి రావడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే కమిటీ వాళ్ళు మరి ఈ ఎమ్మెల్యే గారి దృష్టికి అది తీసుకెళ్లారు, జరిగింది చాలా సార్లు. అయితే తాత్కాలిక అవసరం కోసం ముందు ట్రాక్టర్లతో కొంచెం ఏ గ్రావెల్ అది ఏదైనా తోయించి కొంచెం మాకు తాత్కాలికంగా అయినా సరే ఈ ఉపశమనం కలిగించాలని చెప్పేసి గ్రామ పెద్దలు మరీ కోరుకుంటున్నాము. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మీరు ఈ పాఠశాలకు వచ్చినట్లయితే అంటే ప్రత్యక్షంగా రోడ్డు యొక్క పరిస్థితి ఏంటో కొంచెం మీకు పూర్తిగా అవగాహన కలుగుతుందని ఆ విధంగా అడుగుతున్నాం మిమ్మల్ని. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన సమస్యగా
కొంచెం అర్జెంటుగా దీన్ని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మరీ ముఖ్యంగా ఈ రోజున పిలిచిన వెంటనే పాఠశాలకు విచ్చేసినందుకు గ్రామ పెద్దలకి, మా కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత కార్యక్రమం మరీ ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం, చాలా ఒక 15 రోజుల నుంచి మన పీడీ గారు పిల్లలందరికీ కూడా ఆటల పోటీలు, ఇతర కల్చరల్ పోటీలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాటిలో మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఇప్పుడు మంచి అనకాపల్లి వెళ్ళి ఆ షీల్డ్లు 2-3 సార్లు తిరిగినట్టున్నారు. మొత్తం గిఫ్ట్ల కోసం 3 సార్లు అనకాపల్లి వెళ్ళి మనకు కావలసినటువంటి మంచి షీల్డ్స్ తెప్పించారు. కాబట్టి మీకు అవి అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సింది.
మరి మాకు క్రీడా సామగ్రి ఇచ్చినటువంటి నడిగట్ల రావు గారికి మరియు ప్రైజెస్ విషయంలో అమౌంట్ తక్కువైంది వెంటనే ఫోన్ చేసిన వెంటనే మా కోఆపరేట్ చేసినటువంటి రుత్తల ఎరికనాయుడు గారికి నెక్స్ట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి మరియు గ్రామ పెద్దలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేషాన్ని అంతటి విజయవంతం కావడానికి ముఖ్యంగా మరి పిలవగానే విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, కమిటీ చైర్మన్ గారికి, సభ్యులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాటల పోటీల్లోనూ, ఆటల పోటీల్లోనూ, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఆ పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. Studies. Attention. The national anthem begins. School dispersed.